గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా కో ప్యానలిస్టులందరికీ మీకు కూడా నమస్కారం. ఎస్, మీరు అన్నట్టు ముందుగా మిత్రుడు తెలుసుకోవాలి, అది ఫార్ములా 1 రేస్ కాదు మిత్రమా, అది ఈ ఫార్ములా రేస్ అంటారు దాన్ని. ఫార్ములా 1 రేస్కు ఈ రేస్కు దర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఫస్ట్ మీరు అది తెలుసుకొని మాట్లాడండి. అదేవిధంగా మిత్రుడు మాట్లాడుతూ బ్రాండ్ కోసం ఏదైనా చేస్తా అంటున్నాడు. అందుకే మీరు చేసింది కేటీఆర్ గత 9.5 సంవత్సరాలుగా మేము అదే చెప్తున్నాం. కేటీఆర్ కేసీఆర్ చేసిందంతా బ్రాండ్ కోసమే, ఆయన సొంత ఇమేజ్ని డెవలప్ చేసుకోవడం కోసం చేసింది తప్ప నిజంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ అభివృద్ధికి ఎక్కడా పాటుపడలే. ఇప్పుడు క్లియర్గా వాళ్ళే చెప్పారు స్వయంగా, మేము బ్రాండ్ కోసమే చేసుకుంటున్నామని. అంటే ఆయనకు ఇవాళ ఏం చెప్పింది, 54 కోట్లు. మిత్రమా వినే ఓపిక ఉండాలి నీకు. నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నా. దిస్ ఇస్ నాట్ ఎ వే. 54 కోట్ల ఇవాళ అక్రమంగా చేశారు, క్యాబినెట్ అప్రూవ్ లేదు. ఇలా ఒక చదువుకున్న వ్యక్తులుగా ఒక మినిస్ట్రీ అప్రూవ్, క్యాబినెట్ అప్రూవ్ లేకుంటే డబ్బులు ఎట్లా ఇస్తారండి? 54 కోట్లు ఎవరు సొమ్మరండి? తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్ము. ఆయనకు డబ్బులు బహుశా లెక్కలేదు, ఎందుకంటే వీళ్ళు కోట్లు సంపాదించుకున్నది ఫ్యామిలీ కదా. కేసీఆర్, కేటీఆర్, కవితారావు, హరీష్ రావు ఇలా 1000 కోట్లు సంపాదించుకురు. అందుకే ఇలా టీఆర్ఎస్ నాయకుడుకు 100 కోట్లు అంటే లెక్కలేదు. ఇలా 100 కోట్లు అంటే లెక్కలేదు. మరి ఆ విధంగా మాట్లాడుతురు. ఇలా ఈ ఫార్ములా వల్ల ఎవరికి లాభం జరిగిందండి? ఏం బ్రాండ్ వచ్చిందండి తెలంగాణకు? హైదరాబాద్కు ఇవాళ కొత్తగా వచ్చిందండి బ్రాండ్? బహుశా మిత్రునికి అది కూడా తెలియదు. ఇలా ఐటీని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణకు ఐటీ వచ్చింది. బహుశా తెలుసుకొని మాట్లాడు మిత్రమా. ఇవాళ మీరు ఏంటంటే ఎంతసేపు కేటీఆర్ బ్రాండ్ కోసం మాట్లాడుతారు తప్ప ఇవాళ దీనివల్ల ఎన్ని కంపెనీలు వచ్చినాయండి తెలంగాణకు? మిత్రమా ఏందండి ఇది? దిస్ నాట్ అవే. లెట్ మీ అలో మ్యాన్. యు లిసన్. నీకు ఆ ఓపిక కూడా లేకుంటే నువ్వేం మాట్లాడతావు? ఇనే ఓపిక ఉండాలి నీకు. రోషన్ గారు నువ్వు ఆయన ఇంతసేపు మాట్లాడారు. గివ్ మీ ఛాన్స్. రోషన్ గారు మీకు ఫార్ములా రోషన్ గారు ఒక్క నిమిషం ఫైట్ కాదు. రోషన్ గారు ఒక 2-3 నిమిషాలు సమయం ఇవ్వండి. తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెప్పండి. మీ దగ్గరికి వస్తాను. లింగం గారు ఒక్క నిమిషం. సరే రోషన్ గారు విందాం. మీరు మాట్లాడినప్పుడు కూడా అందరం విన్నాం కదా, ఒక 2-3 నిమిషాలు విందాం. తర్వాత మళ్ళీ మీరే మాట్లాడండి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా 6.5 లక్షల కోట్ల అప్పులుగా మార్చిరు ఈ బ్రాండ్ పడి, ఈ కేటీఆర్ ఇమేజ్ కోసం తప్ప. ఎన్ని కంపెనీలు ఇవాళ తెలంగాణకు వచ్చినాయి? మీకు దమ్ముంటే దాని మీద చర్చ పెట్టండి. ఇవాళ దాని మీద చర్చ పెట్టండి. ఈ ఎవరి కోసం అండి ఈ ఫార్ములా? ఇలా డబ్బు ఎవరైనా 54 కోట్లు ఇవ్వాలి. అందుకే ఇలా ఈ గవర్నమెంట్ రాగానే అరవింద్ కుమార్ ఐఏఎస్కు ఇవాళ నోటీసులు పంపించావు. 54 కోట్ల అమౌంట్ క్యాబినెట్ అప్రూవ్ లేకుండా ఎట్లా తీసుకుంటారు? ఇదేమన్నా మీ రాజరికమా? ఇలా క్యాబినెట్ ఎవరు ఉండాలి? ప్రజాస్వామ్యంలో ఎవరు అప్రూవ్ ఉండాలండి? ఇలా ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకొని చేయడానికి ఎట్లా తీసుకుంటారండి? ఎవరు అప్రూవ్ ఉంది? మీకు దమ్ముంటే దాని గురించి మాట్లాడండి. అంటే వీళ్ళు ఎంతసేపు ఇలా ప్రైవేట్ కంపెనీలకు లాభం చేయడానికి తప్ప నిజంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఇలా హైదరాబాద్ ప్రజలకు ఏం లాభం జరిగిందండి? ట్రాఫిక్ కష్టాలు తప్ప నిజంగా లాభం ఎక్కడం జరిగిందండి? మేము అదే చెప్తున్నాం. అందుకే ఇవాళ ఇట్లాంటి ఈ ఖర్చులతో మీ బ్రాండ్ ఇమేజ్ కోసం, అందుకే ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు. ఈ కేటీఆర్ లెక్క ఏదో అక్కడ ట్విట్టర్లో ఇప్పుడు ఎక్స్ మరి దాంట్లో ఏదో 2 కామెంట్లు చేసినంత మాత్రంలా ఇలా తెలంగాణకు హైదరాబాద్కు వచ్చే బ్రాండ్కు నష్టం లేదు. మేమేం చెప్తున్నామంటే దీని పేరు మీద జరిగిన అవినీతి గురించి నువ్వు మాట్లాడు. ఇలా తెలంగాణ కష్టార్జిత సొమ్మండి. ఇవాళకి 100 కోట్లు అంటే లెక్కలేదు, ఎందుకంటే 1000 కోట్లు సంపాదించుకురు కదా. ఇలా ఫామ్ హౌస్ నుంచి పాలన నడిపించారు. వాళ్ళకేం తెలుసండి ప్రజల కష్టాలు? వాళ్ళు ఎప్పుడైనా ప్రజలలో తిరిగిరా? ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ కవితారావు కానీ ఎప్పుడైనా తిరిగారా? ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారా? రండి, ఇలా మేము ఉచిత బస్సు ప్రయాణిస్తున్నాం, ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు. మీరు ఆ విధంగా మాట్లాడాలి, అంతే తప్ప ఉట్టిగా హైదరాబాద్ బ్రాండ్కి ఏమి జరగలేదండి. ఇవాళ మీకంటే ఎక్కువ కూడా మీ మినిస్టర్ వరకు ఏం తెలుసు? ఇవాళ మాకున్నటువంటి ఐటీ మినిస్టరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ చదువుకున్న మేధావి. వారు ఇంకా నిన్నగాక మేము వచ్చిన వితిన్ 1 మంత్లే దాదాపు ఎన్ని కంపెనీలతో మేము ఇలా ఎంఓఏలు పెట్టుకున్నామండి? మీరు చేసింది ఏంది 9.5 సంవత్సరాలుగా? మీరు చెప్పండి, మీకు దమ్ముంటే. అందుకే మొన్న గవర్నమెంట్ శ్వేతపత్రం రిలీజ్ చేశాం. మీరు చేసిన అప్పులు ఇలా మిగులు బడ్జెట్ని 6.5 లక్షల కోట్లకు అప్పులుగా మార్చిరు. ఇలా తెలంగాణలో ప్రతి ఒక్కరి మీద 1.5 లక్షల అప్పు పడింది. ఇక్కడున్న మనందరికి కూడా రేపు పుట్టబోయే తెలంగాణ బిడ్డల మీద కూడా అప్పేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వీళ్ళు డబ్బులు వీళ్ళు ఇలా తెలంగాణ గురించి మాట్లాడతారండి? వీళ్ళు తెలంగాణ ఐడెంటిటీ అనేదే పోయింది.
వాళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారిందో వాళ్ళకు తెలంగాణతోటి సంబంధం లేదు. ఇవాళ చూడండి, ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు క్రిటిసిజం చేయాలండి? మీరు ఎంత టైం ఇచ్చారండి? మేము గవర్నమెంట్ 7th ఫామ్ చేశాం, 1 month కాకముందుగా మేము అప్పుడే విమర్శలా అండి? ఏందండి ఇది? అంటే మీరు గవర్నమెంట్ ఫామ్ చేసి కనీసం 2 నెలలుగా అసెంబ్లీలో కూడా సమావేశపరచినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టు మీ గవర్నమెంట్ ఫామ్ అయినా 2 రోజులకే ఫామ్ చేశారు. మీరు 100 రోజులు సమయం అడిగారు, ప్రతిపక్ష పార్టీగా వారు కూడా 100 రోజులు సమయం ఇస్తా అన్నారు, కరెక్టే. కానీ ఈలోగా రద్దయిన ఈ రేసు గురించి మాట్లాడుతా ఉన్నారు. నేను అదే చెప్తున్నా, ఈ రద్దయిన ఈ రోజు ఎవరి స్వప్రయోజనాల కోసం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అందుకే అది ప్రైవేట్ కంపెనీలకు తప్ప నిజంగా తెలంగాణ ప్రజలకు దానివల్ల లాభం లేదు. అదంతా అక్రమాలకు. అదే చెప్తున్నాం కదా, ఇలా 54 కోట్లు క్యాబినెట్ అప్రూవ్ లేకుండా నువ్వు ఎట్లు ఇస్తావు? ముందు దాని మీద రేపు బయటకు వస్తుంది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ మినిస్టర్ ఆధ్వర్యంలో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ డబ్బు ఎక్కడ పోయింది, రేపు అది కూడా బయటకు వస్తుంది. మీరు ఎందుకు తొందర? తెలంగాణకు బ్రాండ్ గురించి వీళ్ళు మాట్లాడే అవసరం లేదు. తెలంగాణకు ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు ఉన్నటువంటి ఈ సిటీ యొక్క లక్షణమే ఇలా దేశం మొత్తంలో ఇప్పుడు కాదు, ఇలా ఇక్కడ స్టార్ట్ అయింది బ్రాండు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇక్కడ బ్రాండ్ స్టార్ట్ అయింది. ఇలా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారండి? పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారండి? ఇవన్నీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినాయి. ఇవాళ కొత్తగా వీళ్ళు వచ్చి చేసింది ఏమీ లేదు. ప్రజల సొమ్ముని ఈ బ్రాండ్ల పేరు మీద దోసుకున్నారు వీళ్ళు తప్ప నిజంగా తెలంగాణ ప్రజలకు ఎక్కడ లాభం జరగలే. సరే, మీ లాభం జరగలేదా ఏంటి? 9.5 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయాన్ని వారు మాట్లాడుతూనే ఉన్నారు. రోషన్ బాబు గారు, ఇప్పుడు సరే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేది ఏముంటుంది? రాష్ట్రాన్ని ఇంత అప్పుల పాలు చేశారు కదా, ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ప్రతి రూపాయి కూడా ఇవాళ అవసరం కదా అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రోజున వీళ్ళు అప్పు అంటున్నారు, మేమేమో క్యాపిటల్ పెట్టుబడి అని చెప్పి